పవన్ మాట మోడీ వినకపోతే పరిస్థితి ఎలా ఉండేది? పవన్ మాట కనుక మోడీ వినకపోతే, ఎందుకంటే మోడీకి ఎప్పుడు కూడా జగన్ మీదే ప్రేమ, పాపం అమిత్ షా మాత్రం కొద్దిగా పవన్ అంటే ప్రేమ. మరి ఈ ప్రేమల్లో కొద్దిగా ఇటు అటు తారుమారయ్యి మొత్తానికి కింద మీద పడి పవన్ తన బీజేపీ ప్రధాని మోడీని కన్విన్స్ చేయటం మూలంగా ఈ రోజున తిరిగి ప్రభుత్వంలో ఉండగలిగాడు ఆయన. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం మూడోసారి మోడీ ప్రైమ్ మినిస్టర్గా నిలవడానికి గల కారణం ఏంటంటే కేవలం పవన్ కళ్యాణే. మరి అలాంటి మంచి మాట విన్న పవన్ కళ్యాణ్కి కేంద్ర ప్రభుత్వం మంచి పదవి ఇవ్వాలి. అవకాశం ఉంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకుంటే ఇంకా మంచి పదవి ఏదైనా ఉంటే ఇవ్వాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారు, తెలుగువారంతా కూడా.